నిజానికి గత 6.5 ఏళ్లుగా బాక్సాఫీస్ ఆకలితో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 2017 సంవత్సరంలో బాహుబలి 2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ప్రభాస్ ఈ 6.5 ఏళ్ల కాలంలో ఒక హిట్ కూడా కొట్టలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఒక హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు. కానీ సాహో, రాధశ్యామ్, ఆదిపురుష్ సినిమాలేవి కూడా ఫ్యాన్స్ ను అలరించలేకపోయాయి. అయినా రోజు రోజుకి ప్రభాస్ క్రేజ్ పెరుగుతూనే ఉంది. అందుకు నిదర్శనమే లేటెస్ట్ సలార్ బుకింగ్స్ అని చెప్పొచ్చు. ఆఫ్లైన్ లో టికెట్స్ ఓపెన్ చేస్తే థియేటర్ల ముందు బాహుబలి 2 సీన్ చూపించారు. ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే యాప్స్ క్రాష్ అయ్యేలా చేశారు. ఈ లెక్కన సలార్పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎట్టికేలకు చాలా వాయిదాల తర్వాత భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఇప్పటికే బుకింగ్స్ ఫైర్ మోడ్ లో జరిగాయి. నెక్స్ట్ ఓపెనింగ్స్ లెక్కలు తేల్చడమే ట్రేడ్ వర్గాల పని. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ఇంకొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది సలార్. ఈ మచ్ అవైటెడ్ సినిమా ప్రీమియర్స్ ఈ రోజు దాదాపు అన్ని సెంటర్స్ లో పడనున్నాయి. ఓవర్సీస్ లో సలార్ ఫస్ట్ ప్రీమియర్ పడనుంది. తెలుగులో అర్ధరాత్రి 1 గంటకి సలార్ ఫస్ట్ షో పడనుంది. సూర్యుడు పూర్తిగా బయటికి వచ్చేలోపు సలార్ టాక్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వనుంది. టికెట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ థియేటర్స్ బుక్ మై షో ఓపెన్ చేసి హడావిడి చేస్తున్నారు. సలార్ కు జస్ట్ హిట్ టాక్ పడితే చాలు బాహుబలి రికార్డ్స్ ను టార్గెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ప్రశాంత్ నీల్ అయినా ప్రభాస్ కు హిట్ ఇస్తాడేమో చూడాలి.